హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఏపీ పాలిసెట్ మోడల్ పేపర్ కెమిస్ట్రీ 30 బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఈ వీడియోలో చూద్దాం. ఇది ఆర్జీయూకేటీ సెట్ 888 ఎగ్జామ్ రాస్తున్న వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. 91th బిట్, విచ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ సెన్సిటివ్ టు అవర్ ఐస్ అన్నాడు. ఏ విద్యుత్ అయస్కాంత తరంగాలు మీ కంటికి కనిపిస్తాయి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో మనకి విజిబుల్ రేస్, దృగ్గోచర కాంతి అనేది మాత్రమే మనకి కంటికి కనిపిస్తుంది అనమాట. విబ్జిఆర్ 7 కలర్స్. కాబట్టి ఈ 7 కలర్స్ కూడా 400 నానోమీటర్స్ వేవ్ లెంగ్త్ నుండి 700 నానోమీటర్స్ వేవ్ లెంగ్త్ వరకు విస్తరించి ఉంటుంది. కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ పేపర్లో, ఈ క్వశ్చన్ పేపర్లో పెన్సిల్తోనూ పెన్నుతోనూ వర్కౌట్ చేసి ఉన్నారు. ఇక్కడ నేను రెడ్ మార్క్తో మాత్రమే మార్క్ చేస్తున్నాను ఆన్సర్ని, కాబట్టి అది మాత్రమే ఆన్సర్గా మీరు గుర్తించగలరు. నెక్స్ట్ 92 బిట్, ది నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ సబ్ సెల్ విత్ ది యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్ ఎల్ఈస్ అన్నాడు. కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఎల్ గల ఉపస్థాయిలో ఉండగల ఆర్బిటాల్ల సంఖ్య. ఇక్కడ ఫార్ములా మనకి 2l+1 అనమాట. L=0 ఉంచుకుంటే మనకి 1 వస్తుంది. L=0 అయితే ఎస్ ఆర్బిటాల్ 1. నెక్స్ట్ L=1 అయితే పి ఆర్బిటాలు, L ప్లేస్లో 1 ఉంచుకుంటే 2+1 3 ఆర్బిటాల్స్, టోటల్ పి ఆర్బిటాల్స్ 3. అదేవిధంగా L=2 అయితే డి ఆర్బిటాల్స్, టోటల్ డి ఆర్బిటాల్స్ 5. కాబట్టి ఇక్కడ ఫార్ములా 2l+1 ఉండే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 93, ది అటామిక్ వెయిట్ ఆఫ్ ఏ bivalent element is 9, the equivalent weight of the same element is. వ్యాలెన్సీ 2గా గల మూలకం యొక్క పరమాణు భారం 9 అయినచో అదే మూలకం యొక్క తుల్యాంక భారం ఎంత ఉంటుంది అన్నాడు. ఇక్కడ మనకి ఫార్ములా పరమాణు భారం అటామిక్ వెయిట్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ అనమాట. కాబట్టి తుల్యాంక భారం ఇంటూ సంయోజకత. మనకి ఇక్కడ అటామిక్ వెయిట్ ఇచ్చాడు 9 అనేసి, వ్యాలెన్సీ ఇచ్చాడు 2 అనేసి సంయోజకత. ఇంకా మనం కనుక్కోవాల్సింది ఈక్వలెంట్ వెయిట్, తుల్యాంక భారం. తుల్యాంక భారం ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు ఇక్కడ పరమాణు భారము బై సంయోజకత, అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ. అటామిక్ వెయిట్ 9 బై వ్యాలెన్సీ 2 చేస్తే మనకి ఆన్సర్ 4.5 వస్తుంది. అదే ఈక్వలెంట్ వెయిట్. కాబట్టి 4.5 సి అనే ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 94th బిట్, 4f ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్. 4f మూలకాలను ఏమని పిలుస్తారు? 4f ఎలిమెంట్స్ని మనం లాంథనైడ్స్ అంటాం, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ది వ్యాలెన్సీ ఆఫ్ అల్యూమినియం ఇన్ Al2O3 అల్యూమినియం ఆక్సైడ్ విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ ఈస్ అన్నాడు. Al2O3లో ఆక్సిజన్ పరంగా అల్యూమినియం యొక్క వ్యాలెన్సీ. ఇక్కడ అల్యూమినియం యొక్క వ్యాలెన్సీ 3, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2. అల్యూమినియం కింద 3 రాసుకుంటాం, ఆక్సిజన్ కింద 2 రాసుకుని క్రిస్ క్రాస్ ఫార్ములా ప్రకారం రాసుకుంటే మనకి Al2O3 వస్తుంది. కాబట్టి అల్యూమినియం యొక్క వ్యాలెన్సీ 3 అనేది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 96th, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అయాన్స్ ఈస్ లార్జర్ ఇన్ సైజ్. క్రింది వాటిలో ఏ అయానికి అధిక సైజు ఉంటుంది? Na+, Mg2+, Al3+, H+ అని ఇచ్చాడు. సపోజ్ Al3+ చూస్తాం. అల్యూమినియం అటామిక్ నెంబర్ 13, Al3+ అంటే 3 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేశారని అర్థం. అంటే ఇక్కడ 13 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రోటాన్స్ యొక్క నెంబర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అది న్యూక్లియస్తో అట్రాక్షన్ ఎక్కువై అటామిక్ సైజు డిక్రీజ్ అవుతుంది అనమాట, పరమాణు సైజు తగ్గుతుంది. కాబట్టి వీటిలో ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ వాల్యూ పెరిగే కొద్దీ అటామిక్ సైజు తగ్గుతుంది. కాబట్టి వీటిలో మనకి ఎక్కువ సైజు ఉండేది వచ్చి Na+, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. 10 ఎలక్ట్రాన్స్ 11 ప్రోటాన్స్ ఉంటుంది, కాబట్టి ఇక్కడ Na+కి ఎక్కువ సైజు ఉంటుంది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 97th బిట్, ది కరెక్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ ఇన్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈస్. క్రింది వాటిల్లో ఖచ్చితమైన కొన్ని మూలకాలకు అయనీకరణ శక్తుల క్రమము. మనకి ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాడు, అంటే ఎక్కువ నుంచి తక్కువకి. కాబట్టి ఇక్కడ నైట్రోజన్ అనే దానికి అయనైజేషన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాటికి
p ఆర్బిటాల్స్ అన్నీ కూడా ఆఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అనమాట, సగం నిండిన ఆర్బిటాల్స్. 2px1 2py1 2pz1 అలా ఉంటుంది. కాబట్టి వాటిలో ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం. కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ అనేది నైట్రోజన్కి ఎక్కువ. నైట్రోజన్ ఈజ్ గ్రేటర్ దాన్, ఆక్సిజన్ ఈజ్ గ్రేటర్ దాన్ కార్బన్ ఉండే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 98th, ది ఫార్ములా ఆఫ్ ది కాంపౌండ్ ఫార్మ్డ్ బై A3+ అండ్ B2- ఈస్ అన్నాడు. A3+ మరియు B2- అయాన్ల చేత ఏర్పడే సమ్మేళనం యొక్క ఫార్ములా. మనం ఇది క్రిస్ క్రాస్ ఫార్ములా ప్రకారం చేయవచ్చు. A కింద 3ని B కింద 2ని ఉంచుకుంటే మనకి A2B3 Al2O3 అనేసి మనం ఇంతకుముందు కూడా బిట్ చేసాము. ఆ ఫార్ములానే ఇక్కడ కూడా వస్తుంది. కాబట్టి A2B3 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ది రేషియో ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ Na+ అండ్ Cl- ఇన్ ఫేస్ సెంట్రెడ్ క్యూబిక్ లాటిస్ క్రిస్టల్ ఆఫ్ NaCl ఈస్. NaCl ముఖ కేంద్రక స్ఫటిక జాలకంలో Na+ మరియు Cl- అయాన్ల యొక్క సమన్వయ సంఖ్యల నిష్పత్తి టెక్స్ట్ బుక్లో ఉంది. ఇది డైరెక్ట్ బిట్ 6:6 ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ది నెంబర్స్ ఆఫ్ బాండ్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ వన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆక్సిజన్ మాలిక్యూల్ రెస్పెక్టివ్లీ ఆర్. ఆక్సిజన్ అణువులో ఉండే మొత్తం బంధ ఎలక్ట్రాన్ జంటలు మరియు ఒంటరి ఎలక్ట్రాన్ జంటల సంఖ్య వరుసగా అన్నాడు. ఇక్కడ మనం మాలిక్యూల్ని అబ్జర్వ్ చేయండి. బాండ్ పెయిర్స్ వచ్చి 2, వన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చి 4 ఉంది. అంటే బంధ ఎలక్ట్రాన్ జంటలు 2, ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు 4. కాబట్టి 2,4 ఉండే డి ఆప్షన్ రైట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ హ్యాస్ హైయెస్ట్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. కింది వాటిలో ఏ అణువుకి బంధ వియోగ శక్తి ఎక్కువ. టెక్స్ట్ బుక్లో మనకి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీస్కి సంబంధించిన టేబుల్ ఉంది. ఈ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే మనకి క్లోరిన్కి మనకి ఎక్కువ బంధ వియోగ శక్తి ఉంటుంది, హైయెస్ట్ డిసోసియేషన్ ఎనర్జీ. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత, ది నెంబర్స్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అండ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ BF3 రెస్పెక్టివ్లీ ఆర్. BF3లో పాల్గొన్న సంకర ఆర్బిటాల సంఖ్య మరియు పరమాణు ఆర్బిటాల సంఖ్య అన్నాడు. 3-3 ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే బోరాన్లో sp2 సంకర హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 3, ఫ్లోరిన్లో 3pz ఆర్బిటాల్స్ 3 ఫ్లోరిన్ ఆటమ్స్లో ఉండే 3pz ఆర్బిటాల్స్ కలిసి మనకి BF3 మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి మనకి 3,3 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 103, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ యాజ్ లోయెస్ట్ రియాక్టివిటీ. క్రింది లోహాలలో దేనికి చర్యాశీలత అతి తక్కువగా ఉంటుందంటే Au గోల్డ్ అనమాట. గోల్డ్ యొక్క సింబల్ సంకేతం మనకి Au కాబట్టి ఆరం థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అనమాట. గోల్డ్ అనేది మనకి మెటల్గానే అలాగే స్వచ్ఛంగా లభిస్తుంది. నెక్స్ట్ 104, ది ఫ్యూజిబుల్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ వెన్ ది ఇంప్యూరిటీ ప్రజెంట్ ఇన్ ఓర్ రియాక్ట్స్ విత్ ఫ్లక్స్ ఈస్ కాల్డ్ యాజ్. ధాతువులోని మలినాలు ద్రవకారితో చర్య జరిపినప్పుడు ఏర్పడు ద్రవ ఉత్పన్నమును ఏమంటారంటే స్లాగ్, లోహమలం అంటారు. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 105, బ్లాస్ట్ ఫర్నేస్ ఈజ్ మెయిన్లీ సూటబుల్ ఫార్. బ్లాస్ట్ కొలిమి దేనికి ముఖ్యంగా ఉపయోగిస్తారు అంటే ప్రగలనము, స్మెల్టింగ్ అనేది ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. టెక్స్ట్ బుక్లో ఉంది, ఇది డైరెక్ట్ బిట్. నెక్స్ట్ 2-మిథైల్ ప్రొపేన్ను మరో విధంగా ఏమని పిలుస్తారు. 2-మిథైల్ ప్రొపేన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐసోబ్యూటేన్ అని పిలుస్తాం. కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఎందుకంటే 4 కార్బన్స్ ఉంటే బ్యూటైన్ అంటాం. CH3 అనేది సెకండ్ కార్బన్ దగ్గర ఉంటే మనకి ఐసోబ్యూటైన్ అని పిలుస్తాం. కాబట్టి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఒక కాంపౌండ్ వచ్చి ఐయుపాక్ నేమ్ అడిగాడు. ఇప్పటికైతే ఇది డిలీటెడ్ సిలబస్లో ఉంది కాబట్టి అడగకపోవచ్చు. ఇక్కడైతే మనకి 3 కార్బన్స్, థర్డ్ కార్బన్ దగ్గర OH ఉంది కాబట్టి హైడ్రాక్సీ, ఫస్ట్ కార్బన్ దగ్గర ఓయిక్ ఆమ్లం కాబట్టి 3 హైడ్రాక్సీ 1, 3 కార్బన్స్ ఉంది కాబట్టి ప్రొపేన్, 3 హైడ్రాక్సీ 1 ప్రొపనోయిక్ ఆమ్లం అనేది మనకి రైట్ ఆన్సర్. ఇప్పుడైతే ఇది డిలీటెడ్ సిలబస్ కాబట్టి అడగకపోవచ్చు. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్.
CH3CH2OH reacts with alkaline KMnO4 and heats to form first the compound A, which further oxidizes to form the compound B. The name of the compound B is అన్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ ఇథైల్ ఆల్కహాల్ చారా ఆల్కలైన్ KMnO4తో హీట్ చేసితే మనకి ఇథనాల్ ఎసిటాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఆక్సిడేషన్ జరిగి ఇథనోయిక్ ఆమ్లం ఎసిటిక్ యాసిడ్ CH3COOH ఏర్పడుతుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 109 B2ion reacts with H2 in nickel catalyst to form but 2ene. This reaction is an example for ఇక్కడ మనకి నికెల్ ప్రేరక సమక్షంలో H2తో B2ene చర్య ఉంది, B2ion ఏర్పడుతుంది. ఈ చర్యని మనం అడిషన్ రియాక్షన్ సంకలన చర్య అంటారు. కాబట్టి సెకండ్ ఆప్షన్ సరైనది. 110 ది హార్డెస్ట్ మెటీరియల్ అమాంగ్ ది అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ ఈస్. కార్బన్ రూపాంతరాలలో అత్యధిక కాఠిన్యత కలిగినది మనకి డైమండ్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ డైమండ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 111 ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఎక్సైటెడ్ స్టేట్ ఈస్ అన్నాడు. ఉత్తేజిత స్థితిలో కార్బన్ మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6 1s2 2s2 2px1 2py1 అవుతుంది. కానీ ఎగ్జైటెడ్ స్టేట్లో 2sలో ఉన్న ఒక ఎలక్ట్రాను 2pzలోకి చేరుతుంది. కాబట్టి 1s2 2s1 2px1 2py1 2pz1 ఉండే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 112 ఇది సిలబస్లో లేదు కాబట్టి ఇది మ్యాచ్ చేసుకోండి మీరు. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చి డిస్ప్లేస్మెంట్ రియాక్షను, సెకండ్ వన్ వచ్చి డబుల్ డిస్ప్లేస్మెంటు, థర్డ్ వన్ వచ్చి డీకంపోజిషను, లాస్ట్ వన్ వచ్చి కాంబినేషన్ రియాక్షన్ అనమాట. ఆ విధంగా మ్యాచ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ యొక్క మిశ్రమం లోహాలు అన్నాడు. స్టెయిన్లెస్ స్టీల్ ఈస్ యాన్ అలాయ్ ఆఫ్ ఫెర్రస్, క్రోమియం, నికెల్, కార్బన్. Fe క్రోమియం Cr ప్లస్ నికెల్ Ni ప్లస్ కార్బన్ Cna. ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్. తర్వాత 114 విచ్ ఎంజైమ్ ఇన్ యాపిల్స్, పీర్స్ అండ్ బనానా ఫ్రూట్స్ కెన్ చేంజ్ ఇట్స్ కలర్ విత్ ఆక్సిజన్ ఆన్ కట్ సర్ఫేస్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నాడు. యాపిల్ మరియు అరటిపండు కోసిన తర్వాత వాటిలో ఉండే ఏ ఎంజైము ఆక్సిజన్తో చలనుంది వాటి ఉపరితలం యొక్క రంగును మార్చును అంటే పాలిఫినాల్ ఆక్సిడేజ్. థర్డ్ ఆప్షన్ పాలిఫినాల్ ఆక్సిడేజ్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ Fe2O3 plus Al gives to Al2O3 plus 2Fe. ఇన్ దిస్ రియాక్షన్ విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అన్నాడు. ఈ చర్యలో ఏది సరైన సమాధానం? ఇక్కడ మనకి Al అనేది Al2O3గా మారింది అంటే ఆక్సిజన్ యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ Al ఈజ్ ఆక్సిడైజ్డ్. Al అల్యూమినియం ఆక్సీకరణం చెందింది అనే థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl కెన్ రియాక్ట్ విత్ 1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్ ఈస్ అన్నాడు. 1 మోల్ సోడియం కార్బోనేట్తో చర్యనందగల HCl యొక్క మోల్ల సంఖ్య. ఇక్కడ మనం ఈక్వేషన్ రాసుకుంటే HCl ముందు 2 వస్తుంది కాబట్టి బ్యాలెన్స్ చేసినప్పుడు ఇక్కడ 2 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 2 moles అనేది థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ది బేస్ యూజ్డ్ ఇన్ సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఈస్. సోడా ఆమ్ల అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించే క్షారం ఏదంటే వంట సోడా అనమాట. సోడియం బైకార్బోనేట్ NaHCO3 అనే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ది pH ఆఫ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఈస్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ద్రావణం యొక్క pH వాల్యూ అన్నాడు. ఇది టెక్స్ట్ బుక్లో టేబుల్ రూపంలో ఉంది మనకి 10 to 11. థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సాల్ట్ సొల్యూషన్స్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. క్రింది వాటిలో ఏ లవణ ద్రావణమునకు క్షార స్వభావం ఉంటుంది? Na2CO3 సోడియం కార్బోనేట్ అనే థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే HClతో చలనుంది ఏర్పడే సాల్ట్స్ ఇవన్నీ కూడా NaCl, NH4Cl, KCl. HCl అనేది బలమైన ఆమ్లం, స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి వాటితో చలనుందున్న వాటికి అన్నిటికీ మనకి బేసిక్ నేచర్ ఉండదు. ఒక Na2CO3కి మాత్రమే బేసిక్ నేచర్ ఉంటుంది కాబట్టి
Na2CO3 థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ బోర్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్స్ ది లైన్ స్పెక్ట్రా ఆఫ్ దేని రేఖా వర్ణపటాన్ని బోర్ పరమాణు నమూనా విశదీకరిస్తుంది అన్నాడు. హైడ్రోజన్ ఆటంని బేస్ చేసుకుని బోర్ పరమాణు నమూనా అటామిక్ మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. Thank you very much for watching this video. Please subscribe to our channel, like this video and share this video.